సిపిఎస్ ఉద్యోగాల్లో గత 15 ఏళ్ళ నుండి వచ్చిన వాళ్ళు అందరూ సిపిఎస్ఏ కదా. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్స్ అన్నీ సిపిఎస్లే జరిగినాయి. అంతకుముందు ఒరిజినల్ పెన్షన్ స్కీమ్ లేదా ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఆ తర్వాత సిపిఎస్ రిక్రూట్మెంట్స్ అన్నీ అట్లాగే జరిగినాయి. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు, జనరల్ ఉద్యోగులు, మామూలు ఉద్యోగులు, వెనక ఉద్యోగులు, ముందు ఉద్యోగులు ఉంటారా? సరే, సిపిఎస్ ఉద్యోగుల అసలు డిమాండ్ ఏంటి? సిపిఎస్ వద్దు, నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆ సిపిఎస్కి సంబంధించి 4.5 ఏళ్ల తర్వాతన ఒక కమిటీ వేసి ఫైనల్గా దాన్ని జిపిఎస్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఇది ఓపీఎస్కి తక్కువ, సిపిఎస్కి ఎక్కువ, కానీ దాన్ని అంగీకరించలేదు ఉద్యోగులు. మాకు ఓపీఎస్ఏ కావాలన్నారు. దాంతో అది ఎక్కడిదక్కడ ఆగిపోయింది, కోర్టులకు వెళ్ళటం ఇదంతా నడిచిపోయింది. అప్పుడు ఆ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించింది తెలుగుదేశం. అదే సందర్భంలో నేను అధికారంలోకి రాగానే ఈ సమస్యను కూర్చోబెట్టి 100 రోజుల్లో పరిష్కారం చూపెడతానన్నటువంటిది పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే సిపిఎస్ ఉద్యోగులు ఏమన్నా పరిష్కరించారు ఎవరైనా? కానీ ఆ సిపిఎస్ ఉద్యోగులకి జమ చేయాల్సిన ప్రభుత్వ వాటా సొమ్ము ఉంటుంది కదా, అది జగన్ టైంలో ఒక 4-5 నెలలది పెండింగ్ ఉందట. అది ప్లస్ ఇప్పుడు 9 నెలలు. అంటే ఇక్కడ చూడండి ఎంత తెలివిగా రాస్తారు వీళ్ళంటే, జగన్ ప్రభుత్వం బకాయి పెట్టిన 5 నెలల సొమ్ముతో పాటు కూటమి సర్కారు వచ్చిన తర్వాత 9 నెలల మ్యాచింగ్ గ్రాంట్ని ఒకేసారి చెల్లించింది. అంటే జగన్ 5 నెలలు పెండింగ్ పెట్టాడు, కూటమి సర్కార్ ఏకంగా 9 నెలలు పెండింగ్ పెట్టింది. ఎవరెక్కువ పెట్టినట్టు లెక్క ప్రకారం అయితే కూటమి వచ్చాక పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ బడ్జెట్ డబ్బులు అవన్నీ సెట్ అయ్యాక ఇప్పుడు ఆ డబ్బులు రిలీజ్ చేసి, కానీ వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు? అది ప్రొజెక్ట్ చేశారు. 5 నెలలు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. 5 నెలల్లో చేసేశారు అక్కడ, తద్వారా ఒక గొప్ప అద్భుతం చేసేశారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇది వీళ్ళ వార్తల స్టైల్. ఇంతకే అసలు ఆ సిపిఎస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేసేసారట. ఇప్పుడు 5 నెలలు అంటే ఎలక్షన్స్కి అప్పుడు 2-3 నెలల పాటు వాళ్ళ చేతిలో ఉండదు. అంతకుముందు 2 నెలలు దాపినట్టు. అప్పుడు 5 నెలలు అయితే ఇప్పుడు 9 నెలల నుంచి ఇవ్వండి. ఈ 9 నెలలు 5 నెలలు కలిపి ఇప్పుడు జమ వేశారు. దాంతో అసలు మా జీవితంలో సంతోషపడిపోయామని వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ అసలు సిపిఎస్ డిమాండ్ ఓపీఎస్, అది గురించి అస్సలు ప్రస్తావించకుండా ఎంత కావాలో అంత మాత్రమే అన్నటువంటి తెలివితేటలు ఇక్కడే ఉంటాయి.